బ్రతికించాడు. ఇందుకొరకు ఎన్ని కార్యాలు చేశాడో తెలియదు. దాదాపు నా 21 సంవత్సరం నా భార్య, అంతకుముందు ఇద్దరు, కనుక ఆ ఇద్దరు ఓడిపోయారు. కనుక ఊడిపోయారు, లేకపోతే ఇంకా మాడిపోతారు నాకు తెలియదు. కానీ దేవుడు నన్ను వాడిపోకుండా, మాడిపోకుండా, జారిపోకుండా ఆయన కృపలో, ఆయన ఉద్దేశంలో దేని నిమిత్తం పౌలును పట్టుకున్నాడు, దాన్ని పట్టుకొనవలెనని. యేసు పాదాలు పట్టుకున్నా, లేదా యాకోబు, దేవుని పాదాలు పట్టుకున్న యాకోబు యేసు పాదాల దగ్గర కూర్చున్నా మరియా ఆయన బోధ వినుచుండెను. ఇప్పుడు ఎవరు పాదాలు పట్టుకోవాలి? అయ్యా అయ్యా నా బిడ్డను బతికించయ్యా అని వాడి కాళ్ళు పట్టుకుంటే, వీడి కాళ్ళు పట్టుకుంటే బతికిస్తారా? వాడు క్రూరుడు, వాడు సజ్జన దేవుడు, వాడు ఏ కాడికి చంపాలనే ఉద్దేశం ఉంటుంది. ఆ బిడ్డను చంపుతాడు, తల్లిని కూడా చంపుతాడు. ఎవడు అంటే మనుష్యుడు, ఎవడు అంటే సాతానుడు, ఎవడు అంటే దయ్యం పట్టినవాడు. దయ్యం పట్టినాడు వాడు, దయ్యం పట్టినవాడు వాడు చేస్తాడు, అనేకుల్ని చంపేస్తూ ఉంటాడు. వాడి పనేది. ఈ ఉదయకాలం ఎవరు పట్టుకున్నారు నిన్ను? యేసయ్య పడితే మంచిదే. యేసయ్య పట్టకుండా ఎవడైనా, కనుక ఎవడైనా పట్టుకున్నాడా? పట్టుకుంటే ఆ దయ్యాన్ని వదిలించటానికి అపోస్తుడైన పౌలు, లేదా ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి అధికారం దేవుడిచ్చాడు. నేను పూర్వము హానికరుడును, దోషకుడును, హింసకుడును. అవసరమైతే పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోని తీసుకొని వచ్చి చాలా దెబ్బలు కొట్టి లోపలి చెరసాలోనికి వేసి బొండ వేసి బిగించాను. పట్టుదల కలిగి ప్రార్థన చేయుడి. లోపలి చెరసాలలో బొండ వేసి బిగించబడిన పౌలు శీల పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువారి పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువారు ఉన్నారా? లేరు, చనిపోయారు. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడే మూడో దినాన లేచి తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఉన్నాడు. మహిమ దేహంతో ఉన్నాడు, ఆత్మదేహంతో ఉన్నాడు, ఆత్మదాహంతో ఉన్నాడు. పౌలు ఆత్మదాహం. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించదా. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. అయితే పౌలు శీల స్తుతి పాడుకుంటున్నారు. మా చెరలోనైనా మరణం వరకు నేను ప్రకటించదాన్ని పాడుకుంటుంటే అక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. ఈ రీతిగా అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి ఖైదీలు వినుచుండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల తలుపులు, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని
చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని